ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులను అధికారులు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు శ్రీధర్ బాబు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అంతకుముందు ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతమైన జైనద్ మండలం డొల్లర వద్ద పెన్ గంగానది వరద ఉధృతిని పరిశీలించారు మంత్రి. నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు మంత్రి. ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వలన అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవటం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, అదేవిధంగా ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు చెప్పిన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో, మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏ రోజైతే వర్షాలు మొదలైనాయో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఉన్న మా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగానికి సంబంధించిన అధికారులు గ్రామాలను సందర్శించి నీటి ప్రవాహం పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలు వారి పరంగా వారిని అప్రమత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అందరి సహకారంతో ఈరోజు మేము కూడా రాబోయే కాలంలో కూడా శాశ్వత పరిష్కార మార్గాన్ని తప్పకుండా ఆలోచన చేసి ముందుకెళ్తాం.